అతను బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి. 10 మందికి మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తనపై ఉంటూ యువతను సన్మార్గంలో నడిపిస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత గల పౌరుడు. అయితేనేం హౌసింగ్ బోర్డు సచివాలయం 3 నందు లైన్మెన్ గా ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్న సరితాల పెద్దబాబుకు వేంపల్లి మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన అనితతో లాక్డౌన్ సమయంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించారు. అత్తమామలకు తన తల్లిదండ్రుల గురించి అబద్ధాలు చెప్పి లాక్డౌన్ సమయంలో నిర్ణీత గడువులోగా హడావిడిగా వారంలోపే పెళ్లి చేసుకున్న పెద్దబాబుకు భార్యపై పెద్ద మనసు లేకుండా పోయింది. అప్పటికే హౌసింగ్ బోర్డులోని ఒక మహిళతో, జమ్మలమడుగులోని మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న పెద్దబాబు అనితను పెళ్లి చేసుకున్న 5 నెలల నుండి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో హత్యా ప్రయత్నం కూడా చేసినట్లు అనిత వాపోతోంది. అత్త, మామ, ఆడబిడ్డ తనను చిత్రహింసలకు గురి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ప్రతిరోజు మద్యం సేవించి తనను మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసేవాడని, తనకు తగిలిన రక్త గాయాలను పాత్రికేయులకు చూపిస్తూ కన్నీటి పర్యంతమైంది. తనను, తన బిడ్డను చంపేస్తానంటూ బెదిరిస్తూ వీడియో కాల్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలకు చూపించేవాడని, ఈ విషయమై పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా తగు న్యాయం జరగలేదని అనిత అంటోంది. తనను చంపి తన బిడ్డలను తన అక్కకు అప్పగిస్తానంటూ పెద్దబాబు బెదిరించేవాడని, సంసారం సజావుగా సాగించాలని హితవు పలికిన తన తండ్రిపై కక్ష కట్టి 7 మంది వ్యక్తులతో పెద్దబాబు దాడి చేయించారని, తనను, తన తండ్రిని, తల్లిని, తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అనిత వాపోతోంది. తాజాగా తనపై మరోమారు తన భర్త దాడి చేసిన నేపథ్యంలో 5వ నెల గర్భంతో ఉన్న తనకు కడుపులోని బిడ్డ చనిపోవడం వలన నేడు డిఎన్సీ అబార్షన్ చేయవలసి వస్తోందని అనిత కన్నీటి పర్యంతమై తన చంటి బిడ్డ తల్లిదండ్రులతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఇప్పటికైనా మహిళా సంఘాలు తనకి న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది అనిత. మాది వెలవారిపల్లె వేంపల్లె మండలం సార్. నాకు పెళ్ళైన నుంచి నా భర్త హరాస్మెంట్ చేస్తున్నారు సార్. పెళ్ళైన ఒక 5 నెలల ప్రెగ్నెన్సీ నుంచి కొట్టి ఇంట్లో నుంచి గెంటి నన్ను బయటికి వేసేసినారు సార్. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒక 2 డేస్ ఉన్నాం సార్. 2 రోజులు ఉన్నాం సార్. హాస్పిటల్కి కూడా చూపిలేదు సార్. మా అమ్మ వాళ్ళే కడపలో వెళ్ళి చూపించారు సార్ నాకు రిమ్స్ లో. కొట్టిన తర్వాత సరితాల పెద్దబాబు సార్, లైన్ మెన్ జూనియర్ అసిస్టెంట్ సార్, JLM హౌసింగ్ బోర్డు సార్. మా అత్త పేరు బాజుర్గి సార్, మా మామ పేరు బాబయ్య సార్. రోజు హీటర్ పెట్టి నన్ను చంపడానికి ప్రయత్నించినాడు సార్. నా బిడ్డను కూడా అసలు చూసుకోలేదు సార్ సరిగ్గా. నా కొడుకును కూడా బాబు పుట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరము సచ్చినారా బతికినారా అని అసలు పట్టించుకోలే. ఫోన్ కూడా చేయలేదు సార్. నేను ఎన్నోసార్లు ఫోన్ చేయలే, ఫోన్ కూడా ఎత్తలే సార్. పెద్ద మనుషులు పంచాయతీ చేసి తెచ్చుకొని నన్ను పిలిపించుకొని పంచాయతీ చేసి నన్ను మళ్ళీ వచ్చిన ఉంచి రోజు తాగొచ్చి మధ్యాహ్నం రాత్రి తాగేసి వచ్చి నైట్ రోజు కొడతారు సార్. ప్రతిరోజు 2 అమ్మాయిల్ని కీపర్లో పెట్టుకున్నారు సార్. వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి సార్. నన్ను కొట్టిన నా బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. నన్ను కొట్టిన దెబ్బలు కూడా ఉన్నాయి సార్. అమ్మాయికి సాక్ష్యాలన్నీ ఉన్నాయి సార్. అమ్మాయికి సాటి మహిళలకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నాకు సహాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. నన్ను ఈ విధంగా కొట్టి హరాస్మెంట్ చేసినారు సార్. ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అయ్యింది సార్. గొడవ పడ్డాము. పెద్ద మనుషులు సర్ది చెప్పి నన్ను ఇంటికి పిలుచుకొని పోయినారు సార్. ఇంటికి పిలుచుకుపోయిన ప్రతిరోజు హరాస్మెంట్ చేస్తారు, కొట్టడం, నైట్ తాగొచ్చి శక్తిగా హరాస్మెంట్ చేస్తారు సార్. న్యాయం జరిగేటట్టు చేయండి సార్. నన్ను మర్డర్ టైం కూడా చేశారు సార్. పోయినాను సార్. వాళ్ళు వచ్చేసి మధ్యసం చేసి పంపించినారు సార్. నాకు ఆయన కొట్టడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది సార్. అది మేడం వచ్చేసి చెకప్ చేసి ఇప్పుడు హార్ట్ బీట్ లేదు, కదలికలు లేవు, 10 days హాస్పిటల్లో ఉండాలా, అబ్జర్వేషన్ లో ఉండాలా, తర్వాత డిఎన్సీ చేసేది లేని రిపోర్ట్ల బట్టి చెప్తానని చెప్పింది సార్ మేడం. సరితాల పెద్దబాబు సార్, హౌసింగ్ బోర్డు లో సార్,
గ్రామ సచివాలయం సార్, నార్త్ సార్. గ్రామ సచివాలయం నార్త్లో పనిచేస్తారు. ఏం పని చేస్తారమ్మా? లైన్ మెయిన్ సార్. ఇంతకు ముందు మీ పెద్దలకు కానీ పోలీసు వాళ్ళకి కానీ చెప్పినప్పుడు అప్పటి నుంచి అతను మారలేదు సార్. ఇంటి దగ్గర ఉండే ఆయన, వాళ్ళ ఇంటి పైన ఉండే ఆయన పెద్ద మనిషికి చెప్పి చూసిన సార్. వాళ్ళ సారు కూడా, ఏడీ సార్ కూడా చెప్పేసిన సార్, వాళ్ళ మేడం కూడా చెప్పిన సార్. చెప్పి కూడా వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. వాళ్ళ పెట్టినాను సార్, వాళ్ళ డిఈ సార్ కూడా చెప్పినాను సార్ నేను, అయినా కూడా యాక్షన్ తీసుకోలేదు సార్. చేసి న్యాయం చేయండి, సమాజంలో నాకు అన్యాయమే జరుగుతుంది. నా భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను. అమ్మ సొంతం కాదు, ఆడబిడ్డలు సొంతం కాదు, అందరూ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అమ్మ వచ్చేసి పెద్దమ్మ, సొంతం అమ్మ నాన్న వచ్చేసి పులివెందుల్లో ఉన్నారు. 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా పులివెందుల్లోనే ఉంది. మాకు ఏమి నిజాలు చెప్పుకోకుండా పెళ్లి వారంలో పెట్టుకొని మోసం చేసి లాక్డౌన్లో పెళ్లి చేసుకున్నారు. వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకోకుండా 2 నెలలు మాత్రమే బాగా చూసుకున్నాడు. రోజు తాగి రావడం, కొట్టడం, హరాస్మెంట్ చేయడం ఇట్లా చేస్తున్నాడు. 2 కీపర్లు పెట్టుకున్నాడు. ఒక ఆమె బౌసింగ్ కాలనీలో ఉంది, అంగన్వాడీ స్కూల్ పక్కనే. ఇంకొక ఆమె జమ్మల మడుగులో ఉంది, బుజ్జమ్మ అని. వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వడము, నాకు ఇంటికి ఏమి ఇవ్వకోకుండా, బాబుకి ఏమి ఇవ్వకోకుండా రోజు తాగి వచ్చి కొట్టడము, నన్ను తిట్టడము ఇట్లా చేస్తున్నాడు. అత్త మామలకు చెప్తే వాళ్ళ సపోర్ట్ లేదు. వాళ్ళు అసలు మా కొడుకు ఏం తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. నాకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చేయండి. ఒక ఆడపిల్లకి ఇట్లా జరగకూడదు. వాళ్ళు ముగ్గురు నా పైన హత్య ప్రయత్నం చేసినారు. మా ఆడబిడ్డ, మా అత్త, మా భర్త. పేరు నూర్జా, బాజుర్బి, బాబు. వివరంగా నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఎన్నోసార్లు నా బిడ్డ కోసము, నా సంసారం పోతాదని నా బిడ్డ కోసము సర్దుకొని చేసుకుంటానే వచ్చినారు సార్. నన్ను చంపేసి నా బిడ్డను తీసుకోవాలని ఉన్నారు సార్. మా అక్కకి ఇస్తాను నీ బిడ్డను, నిన్ను చంపేసి అసలు నిన్ను బతకనియ్యను, ప్రతిరోజు నిన్ను బతకనియ్యను అని తలకేసి గొడ్డును బాధినట్టు బాధతారు సార్. చేతులకు, ఒళ్ళులకు, మొత్తం ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి సార్. మా నాన్నను నన్ను వదిలిపెట్టడానికి వచ్చింటే 7 మందిని పిలుచుకొని వచ్చి మా నాన్నను కొట్టించినారు సార్. నన్ను కూడా భయంకరంగా కొట్టినాడు సార్. నేను ఎన్నోసార్లు సర్దుకొని చేసుకున్నాం సంసారము. పోలీస్ స్టేషన్లో కూడా నేను గాయాలు చూపించినాను సార్, కొట్టినేటి మా నాన్నవి నావి. అయినా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. నాకు న్యాయం జరిగేటట్టు, చాటి ఆడపిల్లకి ఇట్లా జరగకోకుండా న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మా అమ్మను, మా తమ్ముని నన్ను సంపుతా అని రోజు తాగి మాట్లాడుతా చెప్తున్నాడు సార్. సంపేచ నేను ఎట్లా తిరిగి సంపించుకోవడానికే సార్ నేను పెళ్లి చేసుకునింది, సంపించుకోవడానికే సార్ మా తమ్ముని, మా నాన్నని ఇవన్నీ మ్యారేజ్ చేసుకుంది. నాకు ఎట్లా న్యాయం చేయండి సార్ మీరే. తను నన్ను రోజు కొట్టి, తను పెట్టుకున్న అమ్మాయితో వీడియో కాల్ చూపించి, నన్ను కొట్టేది చూపించి తను ఆ అమ్మాయి ఆనందపడుతున్నారు సార్. ఇది చాలా రోజుల ముందు జరుగుతుంది సార్. రోజు నైట్ 8 గంటలకు, ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు సెల్లు బిజీ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయితోనే మాట్లాడుతుంటాడు, ఆ అమ్మాయితోనే అన్ని షేర్ చేసుకుంటాడు. నైట్ 12 గంటలకు వస్తాడు తాగి. ప్రతిరోజు నైట్ 12కి వస్తాడు సార్. నేనేం అడిగితే ఏమి ఇంత లేటుగా వచ్చినావంటే కొడతాడు సార్, గొడ్డుని బాధనట్టు బాధతాడు సార్. ఇదేనా సార్ సాటి సమాజంలో అమ్మాయికి జరిగే అన్యాయము? ఇది తప్పా సార్? నేను అడగడము ఒక భార్యగా నాకు హక్కు లేదా సార్? నాకు అడిగే హక్కు లేదా? నేను అడిగితే నీకేమవసరం, నోరు మూసుకొని పండుకో అని మా అత్త చెప్తుంది. మా హస్బెండ్ ఇంటికి వచ్చిన ఉంచి వదులుతావు నన్ను అంటారు సార్. నాకు ఏం హక్కు లేదా? అసలు నాకు ఇంట్లో అన్నం తినడానికి కూడా హక్కు లేదు సార్. స్వతంత్రంగా నేను చేసుకొని తినడానికి కూడా నాకు అంత ఆడబిడ్డల పెత్తనము, మా అత్త పెత్తనము, వాళ్ళ పెత్తనమే సార్. 2.5 సంవత్సరం నుంచి నన్ను దూరం పెట్టినారు సార్. పిలిచకచ్చుకున్న తర్వాత కూడా నన్ను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండనియలే సార్. చాలా హరాస్మెంట్ చేసినారు సార్ వాళ్ళు. వల్ల వాళ్ళు మాత్రమే ఉండాల, మీ వాళ్ళు ఎవరు రావద్దంటే మా వాళ్ళు అసలు కూడా రాలేదు సార్. నా బిడ్డ డబ్బులు లేక ఆకలి అని నా పాలు ఇచ్చి నేను నీళ్లు తాగి వానికి బతికించుకునే సార్ వాని. నాకు అసలు కనీసం డబ్బులు కూడా ఏమి ఇయ్యాడు సార్. అంతా వాళ్ళ అమ్మకే ఇచ్చాడు.
వాళ్ళమ్మని అడిగి ఇప్పించుకో అంటాడు. వాళ్ళమ్మ ఇయ్యదు, ఏం చెయ్యదు సార్. ఇంత అన్యాయం సమాజంలో ఏ ఆడపిల్ల కన్నా జరుగుతుందో సార్, జరగలే. అందరి కన్న కొడుకును కూడా చెప్పుతో కొట్టినాడు సార్ నిన్న. కన్న కొడుకును కూడా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నన్ను ఏం చేసుకోలేవు, నా వీక్కోలేవు, నువ్వు అసలు ఏం చేయలేవు, నువ్వు ఆడదానివి, నువ్వేం చేసుకుంటావు అంటున్నారు సార్ నన్ను. సమాజంలో ఆడపిల్లకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. అమ్మల అక్కలు అందరూ నాకు న్యాయం జరిగేటట్టు చేయండి. నేను పోలీసు వాళ్ళకి చెప్తున్నా సార్, నేను నా కొడుకు బతకలనా సావలనా సార్, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి సార్. నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ప్రపంచంలో ఎక్కడా లేదు సార్, అన్యాయం వైపు నిలబడవద్దు సార్, న్యాయం జరిగేటట్టు చేయండి సార్.